నమస్తే నేను ప్రియాంక వెల్కమ్ టు A1 TV న్యూస్ వివరాల్లోకి వెళ్తే జూన్ 3వ తేదీ నుండి 20వ తేదీ వరకు మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలంలోని 17 రెవెన్యూ గ్రామాలు 31 గ్రామాలలో రెవెన్యూ సదస్సులు నిర్వహించబడుతుందని తహసీల్దార్ మన్నన్ తెలిపారు. గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు ఏర్పాటు చేసినప్పుడు ఏవైనా భూ సమస్యలు ఉంటే దరఖాస్తు చేసుకోవాలని తహసీల్దార్ తెలిపారు. ఆ దరఖాస్తులను పరిశీలించి విచారణ చేపట్టి సమస్యలను పరిష్కరించడం జరుగుతుందన్నారు. రైతులు ఏవైనా భూ సమస్యలు ఉంటే దరఖాస్తులు చేసుకోవాలని ఈ రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. గ్రామాలలో గ్రామ సభలు శంకరంపేట మండల రైతులకందరికీ తెలియజేయనదేమనగా మన రాష్ట్ర ప్రభుత్వం మరియు జిల్లా కలెక్టర్ గారి ఆదేశానుసారము భూభారతి చట్టము అమల్లో వస్తుంది కాబట్టి ఈ జూన్ నెల 3వ తారీఖు నుండి 20వ తారీఖు వరకు మన శంకరంపేట మండలంలోనే 17 రెవెన్యూ గ్రామాలలో గ్రామ సభలు నిర్వహించుటకు ఆదేశించినారు. కాబట్టి ఈ జూన్ నెల 3వ తారీఖు నుండి ప్రతిరోజు ఒక రెవెన్యూ గ్రామం నందు మన ఎంఆర్ఓ ఆఫీస్ స్టాఫ్ అంతా మీ గ్రామంలో ఉండి మీకు రైతులకు సంబంధించిన భూ సమస్యల విషయాలకు సంబంధించిన దరఖాస్తులను స్వీకరించబడతాయి. కాబట్టి శంకరంపేట మండల రెవెన్యూ గ్రామ రైతులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని 3వ తారీఖు నుండి 20వ తారీఖు జూన్ వరకు మీ భూ సమస్యలకు సంబంధించిన దరఖాస్తులను వాటికి సంబంధించిన నిజప్రతులను పహానీలను జతపరిచి మీ గ్రామంలో ఉన్న ఎంఆర్ఓ ఆఫీసు టీముకు సమర్పించవలసిందిగా కోరుతున్నాం. ప్రింటెడ్ దరఖాస్తులు మేము ఎంఆర్ఓ ఆఫీసు ఏదైతే టీము మీ గ్రామాలకు వస్తుందో వారి ద్వారానే మా టీము నుండి మీకు అట్టి దరఖాస్తులను పంచబడతాయి. ఇటువంటి దరఖాస్తులకు మీరు బయట ఎక్కడ కూడా జిరాక్స్ సెంటర్ల నుండి కానీ తెల్ల కాగితాల నుండి కానీ ఇవ్వాల్సిన అవసరం లేదు. అట్టి దరఖాస్తు నమూనాలు మా దగ్గరనే ఉంటాయి. ఎవరెవరికి కావాలనో గ్రామ సభల్లో మా నుండి మీరు దరఖాస్తులు తీసుకొని అట్టి దరఖాస్తులను నింపడానికి కూడా మా టీంలో వాళ్ళే నింపుతారు. కాకపోతే భూ సమస్యకు సంబంధించిన మీ ప్రతులను